మీకోసం మలయాళం స్నానం చేసుకోవాలి కానీ అది బాగా నచ్చింది. కమ్యూనికేట్ రాసుకున్నాక వస్తుంది అవకాశం ఇప్పుడే. కానీ సినిమాలు రావాలి చేయడం ఆగుతుంది. వెయిట్ హౌస్ లోకి ఉపేంద్ర గారు లోపలికి వచ్చి మిమ్మల్ని తీసుకురావడం ఎలా అనిపించింది? అంటే అందరినీ నార్మల్ గా ఎలిమినేట్ అయ్యారు. ఒక సెలబ్రిటీ అంటే పెద్ద సెలబ్రిటీ మీకోసం లోపలికి వచ్చి తీసుకురావడం, అది ఉపేంద్ర గారు. పరిణామం ఎవరు ఊహించండి, మరి నేను ఊహించాను వచ్చేస్తాను అంతే. అంటే సినిమాకి లెవెల్లో మనకి రిలేషన్షిప్ గన్స్ టార్గెట్ టార్గెట్ 1 టార్గెట్ 5 టార్గెట్ ఇష్టపడి అని చెప్పేసి నాకు మనసులో అర్థమైపోయింది. చివరికి గుడి మనకే వస్తాను అయిపోయింది. బట్ అంత గొప్ప వీడియో సాగి మన కోసం వచ్చారు, మనం తీసుకోవడం వచ్చారని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే చాలా నవ్వుతూనే వచ్చిన లోపలికి, నవ్వుతూనే వెళ్ళాను, నవ్విస్తూనే వెళ్ళాను. చాలా హ్యాపీగా ఉన్నాను. ఆయన వచ్చి తీసుకెళ్ళాక చాలా హ్యాపీగా ఉంది. అభిమానులు చూపించే ప్రేమంతా ప్రైజ్ మనీ వస్తే చెప్పాను. నేను హౌస్ లో చెప్పాను. మేము మొత్తం 5 అన్నదమ్ములు. మేము మా రెండో అమ్మాయి కొంచెం 3 ఆడపిల్లలు, కొంచెం ఫినాన్షియల్ స్టాటస్ బాగాలేదు. దాంట్లో పెద్ద అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకున్నాను అమౌంట్ వస్తే, రాలేదు. బట్ అయినా నేను కష్టపడి ఎంతో కొంత సంపాదించి మళ్ళీ తన అన్నయ్య వాళ్ళ పాప కోసం పెళ్లి కోసం కూడా పెట్టాను. అంతే కదా, అందరికి ఉండదు. బేసిక్ గా మా ఫ్యామిలీ కొంచెం బేస్ వాయిస్ అందరికి. బేసిక్ మా ఇంట్లో అందరి వాయిస్ ఎలా ఉంటుంది, మా పెద్ద వాయిస్ నా వాయిస్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. ఆయన మా డాడీ వాయిస్ నా వాయిస్ కూడా సేమ్ ఉంటుంది. ఆవిడ బాగుంటుందని చెప్పాడు. ఫేవరెట్ నాకు రోహిణి, శివంగి, మై ఫ్రెండ్ రోహిణి వచ్చిందా? రోహిణి నా ఫేవరెట్ కంటెస్టెంట్. చాలా అద్భుతంగా ఆడింది. మీరు 14 చూసినట్టయితే ఒక టాస్క్ లో తనకు చాలా అవసరం అని చెప్పేసి ఆ గేమ్ కూడా ఫ్లాగ్ ఇవ్వడం జరిగింది. చాలా బాగా ఆడింది. తను కూడా ఉంటే బాగుంది అనిపించింది ఫినాల్లో. బట్ తను నేను ఇద్దరం వేరు కాదు, ఇద్దరం ఒకటే. నేను కానీ ఎవరైనా సరే ఆ ప్లేస్ లో ఒక కామెడీని ఎవరన్నా కూడా తన వెళ్ళినా నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ నేనే రోహిణి గారు కాకుండా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే బిగ్ బాస్ అందరు బాగా ఆడారు. ప్రేరణ నాకు టాస్క్ పరంగా చాలా బాగా ఆడుతుంది. టాస్క్ ఉంటుంది నాకు ఫైటర్ గా అనిపిస్తుంది. టాస్క్ పరంగా చాలా బాగా ఆడుతుంది. ఆ పరంగా అయితే నాకు ప్రేరణ టాస్క్ వైస్. ఉంటారు, తెలియని కొత్త వాళ్ళు ఉంటారు కదా, లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఆల్రెడీ తెలిసిన పర్సన్ తోటి ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళతో ఆడినప్పుడు ఎలా ఉంటది, అన్నోన్ పర్సన్ తో ఆడేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటది? బేసిక్ గా అదే మన నబీ విషయానికి వస్తే ఇది ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా నుంచి వచ్చాడు, మంచి వ్యక్తి. నాకు లోపల లైక్ నిఖిల్, విష్ణుప్రియ అంతా నాకు తెలుసు. వాళ్ళతో ముందు నుంచి నాకు ఫ్రెండ్షిప్ ఉంది. విష్ణుప్రియతో నాకు అరౌండ్ ఒక 7 to 8 years నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. బట్ నీ లోపల ఎక్కువ ఫ్రెండ్షిప్ నబీల్తో ఫ్రెండ్షిప్ ఉంది నాకు. అంటే ఆయన మాట్లాడే విధంగా ఏం కాకా అంటే అదే డార్లింగ్ అనుకుంటా మాట్లాడుతుంటే ఏదో మన దోస్తుగా మాట్లాడాలనిపించింది. అందుకే నాకు నబీల్తో ఫ్రెండ్షిప్ అనేది కొంచెం ఇంతకుముందు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాను. నాకు